నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ అండి. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ అయిన తర్వాత నేను హైదరాబాద్లో సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంట్లో నిజామ్స్ హాస్పిటల్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ మరియు గ్లోబల్ హాస్పిటల్, తర్వాత స్విమ్స్ హాస్పిటల్ తిరుపతిలో 8 సంవత్సరాలు జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ సర్జరీలో ట్రైనింగ్ అయిన తర్వాత 2006లో విజయవాడకి రావడం జరిగింది. గత 19 సంవత్సరాలుగా విజయవాడలో జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ మరియు అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఇంక్లూడింగ్ మెటబాలిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఒక 8 నెలల క్రితము మా మిత్రులతో కలిసి విధాత హాస్పిటల్ అనేది విజయవాడలో గవర్నర్ గారిచే ఓపెన్ చేయడం జరిగింది. విధాత హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఒక మంచి క్వాలిటీ, అంటే డెఫినెట్గా ప్రతి డాక్టరు అందరికీ క్వాలిటీ ఇవ్వాలనుకుంటారు. సో అదే ఉద్దేశంతో మేము క్వాలిటీ అనేదే మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని, ఇదే విధంగా ఒక బిల్లింగ్లో ఒక ట్రాన్స్పరెన్సీ 100% ఉండాలని, ఒక మంచి అట్మాస్ఫియర్ పేషెంట్కి అయితేమి, పేషెంట్తో కూడా వచ్చిన అటెండెంట్స్కి ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ కల్పించాలనే ఉద్దేశంతో కొంతమంది సీనియర్స్ కలిసి విధాత హాస్పిటల్ విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 50 బెడెడ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో మనకి 12 బెడెడ్ ఐసీయూ, మిగతా రూమ్స్ నాన్ ఏసీ, ఏసీ రూమ్స్, డీలక్స్ రూమ్స్ మరియు జనరల్ వార్డు ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాబొరేటరీ, ఎక్స్రే డిపార్ట్మెంట్, అల్ట్రాసౌండ్, సో ఈసీజీ, 2D ఈకో లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మనకి ముఖ్యంగా హాస్పిటల్లో 24 గంటలు ఉండే డిపార్ట్మెంట్స్, ఎమర్జెన్సీ రూము, ఐసీయూ కాకుండా, దానికి సంబంధించిన కన్సల్టెంట్స్ కాకుండా రెగ్యులర్గా ఇక్కడ 24 గంటలు ఉండే డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల డాక్టర్, అదేవిధంగా ఆర్థోపెడిక్స్ సంబంధించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, గైనకాలజీ, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఇంక్లూడింగ్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ. సో ఇవన్నీ ఇక్కడ రెగ్యులర్గా మనకి దానికి సంబంధించిన సర్వీసెస్. ఇవి కాకుండా మనకి దానికి అనుబంధంగా విజిటింగ్ కన్సల్టెంట్స్ రెగ్యులర్గా మన హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఇక్కడ ట్రీట్మెంటు సపోర్టివ్గా ఉండే టీమ్స్, యూరాలజీ అయితేమి, నెఫ్రాలజీ అయితేమి, న్యూరాలజీ అయితేమి, న్యూరో సర్జరీ అయితేమి, అదేవిధంగా మనకి సైకాట్రీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్టీ. సో మరియు మనకి ఇక్కడ అవసరమైన ఇంక్లూడింగ్ డయాలసిస్ ఫెసిలిటీ కూడా ఉంది. అనుబంధ సంస్థలు, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో ఈ హాస్పిటల్ ఆల్రెడీ చెప్పాను, ముఖ్య ఉద్దేశము క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. సో ఈ క్వాలిటీ ఓరియంటెడ్గా పెట్టాము. దాన్ని మన అమరావతి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వచ్చున్నాము.